ఓకే, వాక్యం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. చదువు. తనకు లోపరుచుకొని జరిగిన శక్తిని బట్టి ఆయన మన దేన శరీరము తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలో ఉన్నటువంటి ఆత్మీయులకి పత్రిక రాస్తూ ఆయన చివరిగా 3వ అధ్యాయంలో చివరి మాటగా ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పాడు. మన ఈ దీన శరీరము యేసు ప్రభు యొక్క మహిమ గల శరీరములకు సమరూపము కలిగిగా మారుతుంది అని చెప్పారు. మనం ఈరోజు ధరించుకున్నటువంటి ఈ శరీరాలు దీన శరీరాలు, దీనమైన శరీరం. ఈరోజు యేసుక్రీస్తు వారు పరలోకంలో ధరించుకుని ఉన్నది మహిమగల శరీరం. ఒక రోజు రాబోతుంది, ఆ రోజు యేసుక్రీస్తు వస్తాడు. వచ్చి మనం ధరించుకున్న ఈ దీనమైన శరీరాన్ని తనలాంటి మహిమగల శరీరంగా మారుస్తాడు. అంటే ఈ దీన శరీరం అనేది మనకి ఆదాము నుండి వచ్చింది. దేవుడు నేల మట్టితో నరుని నిర్మించి అతని నాసిక రంధ్రములో జీవవాయువును ఉదగా నరుడు జీవాత్మ అయ్యాడు. మరి మానవునికి ఈ మట్టి శరీరాన్ని ఇచ్చింది దేవుడే, ఆదాము. ఆ ఆదాము నుండే ఈ మట్టి శరీరము మనకందరికీ వచ్చింది. ఆ దీన శరీరమే అవ్వమ్మకు వచ్చింది, ఆ దీన శరీరమే కయ్యనికి వచ్చింది, ఆ దీన శరీరమే హేబెలుకు వచ్చింది. ఇలా అందరికీ ఈ దీన శరీరం వచ్చింది. ఈ రోజు నేను ధరించుకున్నది ఆదాము నుండి వచ్చిన దీన శరీరం. యేసుక్రీస్తు 2వ రాకడలో వచ్చేంత వరకు నేను ఈ దీన శరీరాన్ని కలిగి ఉంటాను. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వస్తారో అప్పుడు ఏం జరిగింది అంటే ఈ దీన శరీరమును తనలాంటి మహిమగల శరీరముగా మారుస్తారు. అంటే నాకు ఈ దీన శరీరం ఆదాము నుండి వచ్చింది, రేపు మహిమగల శరీరము యేసుక్రీస్తు వారి నుండి వస్తుంది. ఆదాము నాకేమిచ్చాడు? దీన శరీరాన్ని ఇచ్చాడు. మన పితరుడు, మన మూల పితరుడు, మన మూల తండ్రి మనకేమిచ్చాడు అంటే దీనమైన శరీరాన్ని ఇచ్చాడు. మరి మన ఆత్మలకు తండ్రి యేసుక్రీస్తు వారు మనకేమిస్తాడు? మహిమగల శరీరమును అది చెప్తున్నాడు. ఆదాము ఇచ్చింది మట్టి శరీరం, యేసుక్రీస్తు వారు రేపు మనకి ఇవ్వబోయేది మహిమగల శరీరము. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే అంత్య దినమున యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడలో జరుగుతుంది. యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీద పుట్టినప్పుడు ఏ శరీరంతో పుట్టారు అమ్మా? ఆదాము నుండి వచ్చిన దీన శరీరంతోనే పుట్టాడు. మరియమ్మ ఆయనకి ఏ శరీరాన్ని ఇచ్చింది? మహిమగల శరీరాన్ని ఇచ్చిందా, దీన శరీరాన్ని ఇచ్చిందా? మన తల్లులు ఎలాగైతే మనకి దీన శరీరాన్ని ఇచ్చారో, మట్టి శరీరాన్ని ఇచ్చారో, అలాగే మరియమ్మ కూడా యేసుక్రీస్తు వారికి మట్టి శరీరాన్నే ఇచ్చారు. ఆ దీన శరీరంతోనే యేసు ప్రభు జీవించాడు, దీనుడిగా జీవించాడు, ఏ పాపం లేకుండా ఆ శరీరంతోనే శోధించబడుతూ అనేక విధాలుగా మనవలే శోధించబడినను ఏ పాపము లేకుండా జీవించాడు. ఆ దీన శరీరాన్ని మన కోసం మరి మన పాపాలకు పరిహారముగా మరి సిలువకు బలియాగం చేయడం జరిగింది. ఆయన మరణించినప్పుడు ఆయన్ని అరిమథియ యోసేపు అనే ఒక ధనవంతుడు తన కొరకు తొలగించుకున్న ఒక సమాధిలో ఆయన పెట్టడం జరిగింది. ఆయన ఆత్మేమో పాతాళంలో పరదేశంలో ఉన్నది, ఆయన మట్టి శరీరమేమో ఎక్కడ ఉన్నది? అరిమథయ యోసేపు అనబడిన ఒక పరిసయ్యుని యొక్క సమాధిలో ఉన్నది. 3వ దినాన దేవుడు ఏం చేశాడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారిని మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. అలా యేసుక్రీస్తు వారు మృత్యుంజయుడే 3వ దినాన్ని తిరిగి లేచినప్పుడు ఆయన సమాధిలో నుండి బయటకు వచ్చేటప్పుడు ఆయన మహిమగల శరీరంతో బయటికి రావడం.
మరి ఆయన సమాధిలో పెట్టినప్పుడు దీన శరీరాన్ని పెట్టారు. దాన్ని పొత్తుగుడ్డలతో చుట్టి వాళ్ళ ఆచార ప్రకారంగా సుగంధ ద్రవ్యములతో తడిపి పూసి దాన్ని చక్కగా లోపల పెట్టారు. మరి యేసు ప్రభు మరలా దానిలోనికి జీవం తెచ్చుకొని మరి సమాధిని బద్దలు కొట్టుకుంటూ బయటకు వచ్చారు. మరి అలాగైనా మరి సమాధిలో నుండి బయటకు వచ్చినప్పుడు ఆయన మహిమ గల శరీరముగా వచ్చారు. మరి ఆయన శిలువ మీద చనిపోయినప్పుడు, యేసుక్రీస్తు శిలువ మీద మరణించినప్పుడు దీన శరీరాన్ని ధరించుకున్నాడు. సమాధిలో పెట్టబడినప్పుడు దీన శరీరాన్ని ధరించుకున్నాడు. కానీ సమాధిలో నుండి బయటకు వచ్చేసరికి ఆయన ఏం ధరించుకున్నాడు? మహిమ గల శరీరం. ఇప్పుడు ఈ మహిమ గల శరీరంతో ఆయన ఏం చేశాడో చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచి కూర్చుండగా ఆయన మారు రూపము గలవాడే వారికి ప్రత్యక్షమయ్యను. మారు రూపము కలిగిన వాడే వారికి ప్రత్యక్షమయ్యను. ఎవరికి? ఈ 12 మంది శిష్యుల్లో ఒక ఇద్దరు శిష్యులంట దగ్గరలో ఉన్న ఒక ఊరి దగ్గరికి వెళ్తున్నారంట, చిన్న పనుండి. అది యేసుక్రీస్తు వారు మరి మృతుల్లోంచి తిరిగి లేచిన రోజు, ఆ తర్వాత రోజు అనుకుంటా. ఆ తర్వాత రోజున శిష్యుల్లో ఒక ఇద్దరు కూడా రహస్యంగా ముసుగులు వేసుకుని వేరే ఊరు వెళ్తున్నారు, పక్క ఊరికి ఏదో పని మీద. ఆ పనుండి పక్క ఊరికి వెళ్తుంటే యేసు ప్రభు వారితో కలుసుకున్నాడట. కానీ వాడు గుర్తుపట్టలేకపోయారు. ఎందుకని గుర్తుపట్టలేకపోయారట? ఆయన మారు రూపం. అంటే యేసు ప్రభు ధరించుకున్న శరీరము ఏం చేస్తుంది అంటే రూపమును మారుస్తుంది. మరి అంతకుముందు యేసుక్రీస్తు వారి యొక్క రూపము మారిందా? అంతకుముందు ఉన్న దీన శరీరము రూపాలు మార్చలేదు. కానీ ఇప్పుడు ఉన్న యేసుక్రీస్తు వారు ధరించుకున్న మహిమా శరీరము ఏ రూపమునకు కావాలంటే ఆ రూపమునకు మారదు. మరి అక్కడే మనం చూద్దాం. లోక సువార్త 24వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుతాం. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. ఏమేడమా? అసలు ఈ శరీరం అదృశ్యమైపోద్దా? దీన శరీరం అదృశ్యం కాగలదా? అదృశ్యము అంటే కనపడకుండా వెళ్ళిపోవడం, కనపడకుండా మాయమైపోవడం అనేది ఏదో గ్రాఫిక్స్లోనో సినిమాల్లోనో మ్యాజిక్లోనో కనపడతా తప్ప నిజంగా వాస్తవానికి ఏ దేహమైన అదృశ్యం కాగలదా? కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారు ధరించుకున్న మహిమ శరీరం ఎలాంటిదంటే అది కావాలనుకుంటే మనిషి కంటికి కనబడుతుంది, రూపాలు మారుతుంది. కావాలనుకుంటే అదృశ్యం, మనిషి కంటికి కనబడకుండా అదృశ్యం అయిపోతుంది. అది మహిమ శరీరం. ఏ రూపం కావాలి ఆ రూపాన్ని మనుషుల కంటికి కనబడగలదు, రూపాలు మార్చగలదు, అనుకుంటే అదృశ్యము కాదు. యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ అధ్యాయము 19వ వచనం. ఆదివారము సాయంకాలము శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసి కొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి,
మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను. వాడు యూదులకు భయపడి శిష్యులట ఒక గదిలో ఉన్నారటండి, దాక్కున్నారు. దాక్కుని ఏం చేశారు? వాళ్ళు ఉన్న గదిలో తలుపును మూసేసి గొడ్డు పెట్టేస్తున్నారు, ఎవరు లోపలికి రాకూడదు. ఎందుకు అలా అంటే భయపడి, సైనికులకు భయపడి, పరిచయులకు భయపడి. ఓకే, అలా వాడు భయపడి తలుపులన్నీ వేసేసుకుని లోపల భయంతో బిక్కుమని వాడుంటే యేసుక్రీస్తు వారు అక్కడ వాళ్ళ మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. అలా సడన్ గా వాళ్ళు ఆ గదిలో ఉండగా యేసుక్రీస్తు వారు వాళ్ళ మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ఒకసారి మన మధ్యలో ఒక యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైతే మనం ఎలా కంగారు పడుతున్నామో అలాగే ఆ గదిలో ఉన్నటువంటి శిష్యులందరూ కూడా కంగారు భయపడ్డారు. అప్పుడు యేసుక్రీస్తు వారు భయపడకుడి, నేనే ఇదిగో నేను పునరుద్ధానుడై ఉన్నాను, భయపడకండి అని ధైర్యం చెప్పాడు. ఇప్పుడు మన శరీరం తలుపులు తీస్తే లోపలికి, మన శరీరం తలుపులు తీయకుండా వెళ్ళగలదా? మరి మన శరీరం వెళ్ళాలి అంటే లోపలికి వెళ్ళాలి, ఖచ్చితంగా ఏం తీయాలి? తలుపులు. కానీ యేసు ప్రభు ధరించుకున్న మహిమా శరీరము తలుపులు తీయకుండానే లోపలకు వెళ్ళలేదు, తలుపులు ఆపలేము. మరి యేసుక్రీస్తు వారు ఆ రాతి పంటలో నుంచి ఎలా బయటికి రాగలిగారు అంటే, మరి సమాధిలో నుండి యేసుక్రీస్తు వారు బయటికి రావడానికి మరి ఆ బండేమి అడ్డు కాదు. అలాగే యేసుక్రీస్తు వారు తలుపులు వేసున్న గోడలు, 4 గోడలు వేసి ఉన్న నాలుగు వైపులా గోడల చుట్టూ ఉన్న అవేమి మరి ఆయన లోపలికి వెళ్ళగలిగాడు. అటువంటి శరీరాన్ని యేసు ప్రభు ధరించాడు. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 9వ వచనం. ఈ మాటలు చెప్పి అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొలిపోయెను. చూడండి, యేసుక్రీస్తు వారట 40 దినాలు కనపడిన తర్వాత చివరి రోజున వాళ్ళందరి మధ్యలో ప్రత్యేకించబడి ఆయన ఆరోహణమయ్యాడట, పరలోకానికి వెళ్ళిపోయాడు. మన ఈ శరీరము గాలిలో తేలగలదా? ఎగరగలదా? ఆకాశం అంతరిక్షంలోకి వెళ్ళగలదా? కానీ యేసు ప్రభు ధరించుకున్నటువంటి మహిమగల శరీరము గాలిలోకి వెళ్ళిపోతూ ఉంది, ఆరోహణమైపోతూ ఉంది, తేలిపోతూ ఉంది, ఎగిరిపోతూ ఉంది. ఒక రాకెట్ ఎలాగైతే దూసుకుని పోతుందో యేసుక్రీస్తు వారు ధరించుకున్న మహిమా శరీరంలో ఆకాశ మండలంలో ఆ నక్షత్రాలను దాటుకుంటూ రహస్యమైనటువంటి మార్గము ద్వారా, ఈ ప్రపంచానికి తెలియని ఒక రహస్యమైన మార్గము ద్వారా ఆత్మలలోకానికి వెళ్ళింది. యేసుక్రీస్తు వారు ధరించుకున్న శరీరం ఎక్కడికి వెళ్ళింది? పరలోకానికి వెళ్ళింది. మొదట భూమి మీద నుంచి అంతరిక్షంలోకి వెళ్ళింది, అంతరిక్షం నుండి పరలోకానికి, ఆత్మలు ఉండేటువంటి లోకానికి వెళ్ళిపోయింది. ఈ దీన శరీరము ఆకాశంలో కూడా వెళ్ళలేదు తెలుసా, పరలోకానికి కాదు. అసలు ఈ భూగోళాన్ని దాటి ఈ శరీరం బయటకు వెళితే ముక్కలైపోతుంది, అసలు వెళ్ళలేదు. మరొక గ్రహానికి కూడా, పక్కనున్న గ్రహానికి కూడా వెళ్ళలేదు. ఈ భూమిని దాటి ఒక 10 కిలోమీటర్ల పైకి కూడా వెళ్ళలేదు, వెళ్ళి బ్రతకలేదు ఈ శరీరం. కానీ మహిమగల శరీరం మరి భూమి మీద నుంచి అంతరిక్షంలోకి వెళ్ళగలదు, మహాకాశాలు దాటగలదు. అక్కడి నుంచి దేవుడు ఉన్నటువంటి ఆ మహాలోకము పరలోకానికి చేరగలదు. ఆ పరలోకంలో దేవుడితో పాటు శాశ్వత కాలము నివసించగలదు. అక్కడికి ఈ దేహం వెళ్ళలేదు, కానీ మహిమ కలిగినటువంటి దేవం మాత్రమే పరలోకానికి వెళ్ళదు. అలాంటి అద్భుతమైన ఆత్మ సంబంధమైన మహిమ కలిగినటువంటి శరీరాన్ని యేసు ప్రభు సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఆయన సంపాదించిన మహిమగల శరీరమునే రేపు తాను 2వ రాకడలో వచ్చినప్పుడు మనందరికీ ఇస్తాను. ఏ మహిమగల శరీరమును యేసు ప్రభు సంపాదించుకున్నాడో అదే మహిమ కలిగిన శరీరమును మనకందరికీ ఇస్తానంటున్నాడు. అదే పౌలు చెప్తున్నాడు. యేసు ప్రభు
రెండవ రాకడలో వచ్చినప్పుడు మన ఈ దీన శరీరమును తన మహిమ గల శరీరముగా మారుస్తాడు అని చూద్దాం కొన్ని వాక్యాలు. దశలోనికి రాసిన కొరింథీయులకు రాసిన పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం 20. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొంది ఉన్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఆయన ప్రతివాడు తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు మరలా వచ్చినప్పుడు ఆయన వారందరూ బ్రతికింపబడుదురు. మనమందరం కూడా ఆదాము అనే వ్యక్తిలో మరణిస్తూ ఉన్నాం. ఆదాము చేసిన మొదటి పాపం వల్ల మరణం వచ్చింది. అదే పాపం మనం చేయడం వలన అదే మరణానికి మనం కనుక మనమందరం కూడా ఆదాము అనే మన మూల పితరుడు ఎందుకు మరణిస్తున్నాం. అలాగే యేసుక్రీస్తు ఒక మూల పురుషుడై ఉన్నాడు. ఆదాము ఎలాగైతే మూల పురుషుడో యేసుక్రీస్తు వారు కూడా పరలోక సంబంధమైన మూల పురుషుడు. మన మూల పురుషుడు మనకి ఏం తీసుకొచ్చాడు? పాపాన్ని, మరణం. కానీ మనము ఈ యేసుక్రీస్తు అని మూల పురుషుడు ఏం తీసుకొస్తున్నాడు? నీతిని, పునరుద్ధానాన్ని తీసుకొస్తున్నాడు. మనమందరం ఆదామునందు ఎలాగైతే మరణిస్తూ వచ్చామో అలాగే యేసుక్రీస్తునందు మనం అందరం కూడా తిరిగి బ్రతుకుతాము. ఇది ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఆయన మరలా వచ్చినప్పుడు. మనమందరం కూడా ఒకేసారి మృతి పొందామా? మానవులందరూ కూడా ఆదామునందు ఒకేసారి చనిపోయామా? లేకపోతే అంచులంచులుగా చనిపోతున్నామా? వరుసగా చనిపోతున్నామా? వరుసగా. అందరం ఒక రోజులో చనిపోయామా? లేదు కదా. కానీ యేసుక్రీస్తు వారు రెండో రాకడలో వచ్చినప్పుడు అందరూ ఒక రోజులోనే బ్రతుకుతారు. మనకంటే ఎన్నో తరాలు చనిపోయారు. వాళ్ళకంటే ముందుకు ఎన్నో తరాలు చనిపోయారు. ఆదాము నుండి ఈ రోజుకి ఎన్నో తరాలు చనిపోయారు. వాళ్ళందరూ కూడా మట్టిలోనే ఉన్నారు. యేసుక్రీస్తు వారు రెండో రాకడలో వచ్చినప్పుడు వారందరూ కూడా తిరిగి బ్రతుకుతారు. ఇదంతా ఎన్ని రోజులు పడుతుంది? ఒక రోజు, కొన్ని నిమిషాల్లోనే ఇదంతా జరుగుతుంది. మరి తిరిగి బ్రతికేటప్పుడు ఎలా బ్రతుకుతారంట? తన వరుసలోనే. మరి ఈ వరుస ఏంటో పద్ధతి తన వరుసలోనే అన్నాడు మరి బైబిల్ గ్రంథంలో. మరి అదే వరుస అంటే ముందుగా చనిపోయింది ఎవరు? హేబేలు. ప్రపంచంలో మొట్టమొదటిగా చనిపోయింది ఎవరు? హేబేలు. మరి హేబేలు ముందు వేస్తాడేమో, ఆ వరుస ఏమో హేబేలు. ఆ తర్వాత ఎవరు చనిపోయారు? ఆయన. ఆ తర్వాత ఎవరు చనిపోయారు? ఆయన. అలా లేస్తాడా? లేకపోతే తన వరుస అంటే క్రీస్తునందు మొదటిగా రక్షించబడింది ఎవరు? ఆ వ్యక్తి మొదలు లేస్తాడా? క్రీస్తునందు నమ్మి బాప్తిసం పొందిన వ్యక్తులు మొదలుగా ఉంటారు కదా, ఆ మొదటి వ్యక్తి లేస్తాడా? ఆ వరుస. లేకపోతే ఆత్మీయతను కొలమానం వేసుకుని యేసుక్రీస్తు వారు మాట చెప్పాడు, పరలోక రాజ్యములో గొప్ప అల్పుడైన వాడు కూడా అని అంటాడు. అంటే పరలోక రాజ్యంలో అల్పులు ఉన్నారంటాడు, అత్యల్పులు ఉన్నారంటాడు, గొప్పవారు. ఎవరు దేవుని వాక్యమును మరి అలాగూ చేసి ప్రకటిస్తారో వాడు పరలోక రాజ్యంలో గొప్పవారు. అలాగూ ప్రకటించిన వారు ఎవరు ఉంటాడు? అల్పుడు అంటాడు. అంటే మరి పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళు ఉన్నారు, అల్పులు ఉన్నారు, అత్యల్పులు ఉన్నారు. ఆ వరుస మనకు ఏ వరుస మనకు తెలియదు, కానీ నాకైతే తెలియదు. కానీ వాళ్ళ వరుసను బట్టి తిరిగి బ్రతుకుతారు. అంటే ఒకరి తర్వాత అలా ఇదంతా గంటలు పట్టదు, రోజులు పట్టదు, నెలలు పట్టదు. ఇదంతా కూడా ఒక రోజులోనే జరుగుతుంది. అదే అంత్య దినమున జరిగే.
అదే అధ్యాయంలో 42-40 మృతుల పునరుద్ధానము అలాగే. ఆ మొదటి కొరింథీ 15వ అధ్యాయము ముందుగా 50 వచ్చిన చూద్దాం, బాగుంటుంది. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనది నేరవు, చేత అక్షయతను స్వతంత్రించుకొనదు. అంటే యేసుక్రీస్తు వారు మనం తిరిగి బ్రతికినప్పుడు, మనుషులందరూ తిరిగి బ్రతికినప్పుడు ఈ దీన శరీరంతో బయటికి రాదు. ఒకవేళ ఈ రక్త మాంసాలు కలిగిన ఈ దీన శరీరంతో బయటకు వస్తే ఆ రక్త మాంసాలు కలిగిన ఈ దీన శరీరము పరలోక రాజ్యాన్ని అంటే పరలోకాన్ని స్వతంత్రించుకోలేదు. నేను చెప్పాను, అసలు మనం ధరించుకునే దీన శరీరం భూమి మీద నుంచి కనీసం ఒక 10 కిలోమీటర్లు కూడా పైకి వెళ్ళలేదు, దాటలేదు, దాటి బ్రతకలేదు, అంతరిక్షంలోకి వెళ్ళలేదు, ఆకాశ మహాకాశాలు దాటలేదు. కేవలం మహిమ గల శరీరం మాత్రమే ఉండాలి. అందుకే అంటున్నాడు, యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు క్షయత అక్షయతను స్వతంత్రించుకోదు. ఇదిగో యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఏం జరిగింది? ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుతున్నాను, మనమందరము నిద్రించుము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడపూరం రోగగాని మనమందరము మార్పు పొందుదుము. ఘోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. మార్పు అని యేసుక్రీస్తు వారు తిరిగి లోకానికి వచ్చినప్పుడు ఏం చెప్పిందమ్మా? మృతులైన వారందరూ తిరిగి లేస్తారు. అప్పుడు బ్రతుకున్న వారు ఉంటారు, అప్పటికి సజీవులైన విశ్వాసులు ఉంటారు, మృతుల్లో నుంచి తిరిగి లేచిన విశ్వాసులు ఉంటారు. మరి మీరందరూ ఏమవుతుంది? ఒక నిమిషంలో వీళ్ళు మార్పు చెందుతారు. వాళ్ళు మృతుల్లో నుంచి, సమాధుల్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు వారు మార్పు చెంది బయటకు వస్తారు. అలాగే బ్రతుకున్నటువంటి విశ్వాసులు కూడా బ్రతుకున్నట్టుగానే మార్పు చెందుతారు. మొత్తానికి బ్రతుకున్న వారైనా సమాధుల్లో ఉన్నవారైనా ఏం జరుగుతుందట? మార్పు జరుగుతుంది. ఏంటా మార్పు? వాళ్ళు ధరించుకున్న దీన శరీరాలు మహిమ గల శరీరాలుగా మార్చుతారు. అది ఆ మార్పు ఏంటో ఇప్పుడు చదువుతాం. 42 వచ్చు. మృతుల పునరుద్ధానము అలాగే శరీరము క్షయమైనదిగా ఎత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఈ మానవ శరీరం ఎలా మారుతుందంటే క్షయమైన శరీరం అంటే క్షయమైన శరీరము అది మార్పు అండి. జాగ్రత్తగా ఏ మార్పులు జరుగుతాయి? రేపు యేసుక్రీస్తు వారి 2వ రాకడలో వచ్చినప్పుడు విశ్వాసుల యొక్క దీన శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయంటే బ్రతుకున్న వారైనా చనిపోయిన వారైనా మృతులోంచి తిరిగి లేచిన వారైనా వారు ధరించుకున్న దీన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయంటే వాళ్ళ క్షయమైపోయిన శరీరము అక్షయమైనదిగా మారుతుంది. అంటే అర్థం చెప్తాను. మరి చిన్నప్పుడు మనకు ఉన్నటువంటి శుద్ధి మెత్తని ఈ శరీరం పెద్ద కొద్ది ఏమవుతుంది? ముడతలు పడిపోతుంది, క్షీణించిపోతుంది. యవన కాలంలో ఉన్న బలం పెద్ద కొద్ది ఏమవుతుంది? బలం తగ్గిపోతుంది. వెన్ను పోసుకున్న బలం ఏమవుతుంది? తగ్గిపోతూ ఉంటుంది. మరి ముఖానికి ఉన్న సౌందర్యము పెద్ద కొద్ది ఏమవుతుంది? తగ్గిపోతుంది. కంటికి ఉన్న చూపు పెద్ద కొద్ది ఏమవుతుంది? తగ్గిపోతుంది, క్షీణమైపోతుంది. మరి ఈ జుట్టు ఊడిపోతుంది, తెల్లగా మారిపోతుంది, మారిపోతుంది, ముడతలు పడిపోతుంది, క్షీణమైపోతా ఉంటుంది. క్షీణమైపోయే శరీరము ఎలా మార్పు చెందుతుంది? అక్షయంలో. అంటే అక్షయం అంటే ఇది తెలుసా అండి? ఇక ముడతలు పడవు, ఇక తెల్లెంటులు రావు, ముసలితనం ఉండదు, ఇక అమ్మో పండి అనడాలు ఉండవు. ఇక అయ్యో బాబా రోగం అండి, అయ్యో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అండి, అయ్యో బీపీ అండి, అయ్యో షుగర్ అండి, అబ్బా 4 మెట్లు కూడా ఎక్కలేకపోతున్నానండి, అమ్మో ఆయాసం అండి అంటారు. ఇక ఆయాసాలు ఏముండవు. మహిమ గల శరీరానికి ఇక బలహీనత అనేది, ఇక ముడతలు పడిపోవడాలు ఉండవు, నీరసాలు అనేవి ఉండవు. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును. ఘనహీనమైనటువంటి శరీరం మహిమ గల శరీరంగా లేపబడును.
బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేకపోవడం. అది చెప్తున్నాం. మనం ఈ 3 అంతస్తులు మెట్లెక్కి వచ్చేసరికి మనం అంతా ఎంత ఓడుస్తామో అసలు ఆయాసం వచ్చేస్తాం. సాయంత్రం మనం ఉదయాన్నే మనం వెళ్ళినప్పుడు మనం తాజాగా వెళ్తాం. సాయంత్రం పని నుంచి వచ్చేసేటప్పుడు మొహం అన్ని నీరసాలు పెట్టుకుని ఇంటికి మంచం స్నానం చేసి తొందరగా మంచం ఎక్కేయాలి, కొడుకోవాలనేటువంటి నీరసం వచ్చేది. బలహీనమైంది ఇది. పనిచేస్తే బలహీనం. రోగాలు ఈనాడు చెప్పినట్టుగా జబ్బులు, బలహీనతలు, నీరసాలు, అలాంటి బలహీనమైన ఈ శరీరము బలమైనదిగా లేకపోవడం. ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా ఇదేంటండి? ఇప్పుడు మనం ధరించుకున్నటువంటి ఈ శరీరము ఏ శరీరం చెప్పండి? దీన శరీరం. ఈ దీన శరీరము రక్త మాంసాలు కలిగిన శరీరం. చెప్పండి ఏంటది? కానీ ఇది ఎలా మారుతుందట? రేపు యేసు ప్రభు దీన్ని ఎలా మారుస్తాడట? ఆత్మ సంబంధమైన శరీరంగా మారుస్తాడు. అలా మార్చినప్పుడు ఇక రక్తం ప్రవహించదు, మాంసం ఉంటుంది ఇంక దానికి. మరి ఏముంటుందండి అంటే అదే మరి ట్విస్ట్, అదే మరి మనకి ఏముంటుందండి రహస్యం, సీక్రెట్ అదే మరి. అప్పుడు శరీరం ఎలా ఉంటుంది అనేది మనం ఎక్స్పెక్టేషన్ చేయలేం, ఊహించగలం అంతే. అది మాంసం కాదు, అందులో రక్తం ప్రవహించాలి. రక్తం ప్రవహించాలంటే గుండెకాయ కావాలంటే గుండె కూడా ఉండదు. మూత్రపిండాలు, జీర్ణ వ్యవస్థ ఇలాంటివి ఏమి ఉండవు. ఇంకా అవయవాలు ఏమి ఉండవు. ఇంకా ఆ మహిమ కలిగిన శరీరం ఆత్మ సంబంధమైనది. మనందరికీ ఒక డౌట్ రావచ్చు, ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంటుందా అని. అందుకే మనకు ఆ డౌట్ వస్తుందని కింద దేవుడు రాయించాడు అన్నమాట. ఏమని? ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. ఆయన శరీర సంబంధం, ప్రకృతి సంబంధమైన శరీరమును ఉంది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నదైనా నువ్వు సందేహపడకు. దేవుడు అంటున్నాడు ప్రకృతి సంబంధమైన శరీరం ఎలా ఉందో అలాగే ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది. కంగారు నీకు చూపిస్తా, నీకు ఇస్తా, నువ్వు మార్పు చెందుతావు, నీకు అద్భుతమైనటువంటి మహిమ గల శరీరాన్ని నీకు ఇస్తాను. అది ఉంది, నమ్ము. నమ్ముతామా? నమ్మిన వారు తగ్గింది. నమ్మిన వారు వారి జీవితం వేరేగా ఉంటుంది. ఇదంతా నమ్మిన వారి జీవితం ఒకలా ఉంటుంది, ఇదంతా నమ్మని వారి జీవితం మరొకలా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము చదవండి. 1 నుంచి చదవండి. భూమి మీద మన గుడారమైన నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడిదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుదుము. శరీరం గురించి మాట్లాడుతున్నాడు. భూమి మీద ఉన్న శిథిలమైపోయే నివాసం ఇది శరీరం. అలాగే మన కొరకు దేవుని చేత కట్టబడిన నిత్యమైనటువంటి నివాసం పరలోకంలో మనకి ఉంది. మరి ఈ మహిమగల శరీరం ఎక్కడుందండి? నా సూట్ ఎక్కడుందండి అంటే పరలోకంలో ఉందని ఆయన ఇది అంటున్నాడు. ఆ మహిమగల శరీరం ఎక్కడుంది? నీది ఎక్కడుందంటే పరలోకంలో ఉంది. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడదుము. అంటే యేసుక్రీస్తు వారు 2వ రాకడలో వచ్చినప్పుడు ఈ దీన శరీరాలు లేకుండా మన ఆత్మలు ఎలా ఉంటాయన్నమాట. ఒకవేళ దీన శరీరం లేదే అనుకోండి, ఆత్మలు మాత్రమే నిలబడ్డాయి అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందంటే బట్టలు లేకుండా మనం అందరం నిలబడితే ఎలా ఉంటుందో, ఈ వస్త్రాలు లేకుండా నిలబడితే ఎలా సిగ్గుగా ఉంటుందో, అలాగే ఈ ఆత్మలకి శరీరం లేకపోతే అలా ఉంటుంది. దిగంబరంగా ఉంటారన్నమాట. అలా అంటే పైన అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ శరీరం అలాంటిదన్నమాట. నా శరీరానికి ఈ చొక్కా ఎలా వస్త్రమో, నా సిగ్గు ఎలా కప్పుతుందో, అలాగే నా ఆత్మని ఈ దేహం అలా
నా శరీరానికి చొక్కా ఎలా వస్త్రమో అలాగే నా ఆత్మకు శరీరము వస్త్రము. చెప్పండి, మన దేహము మన ఆత్మకి ఏంటన్నమాట? వస్త్రము. మరి దేహం లేకపోతే ఆత్మలను ఎలా ఉంటాయి? దిగంబరంగా. మనం బట్టలు లేక దిగంబరులుగా ఉండము. ఈ శరీరాలు లేకుండా దిగంబరులుగా మనం ఉండము. మరి దేవుడు మనల్ని మహిమ గల శరీరంతో కప్పుతాడు అంటున్నాడు. మన ఆత్మలు దేహాలు లేని దిగంబరులుగాను బట్టలు లేని వారుగాను ఉండరు, కానీ వాళ్ళు మహిమ గల శరీరమును ధరించుకుని వాళ్ళు ఉంటారు అని చెప్తున్నారు. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన నపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము. ఆ పరలోకం నుండి ఆ నిత్యమైన నివాసము దీనిపైన, అంటే దేనిపైన? దీనిపైన ధరించుకోవాలని అపేక్షించు దీనిలో ములుగుచున్నామంటే దేనిపైన ధరించుకోవాలనుకున్నాం? ఈ దీన శరీరం మీదకి ఆ మహిమ గల శరీరం వచ్చి వస్తుంది. అంటే ఇప్పుడు నేను చూడండి, నా శరీరం మీద నేను ఈ చొక్కాయిని ఎలా ధరించుకున్నాను, ఈ టోపీ ఎలా ధరిస్తున్నాను, కళ్ళజోడు ఎలాగైతే ధరిస్తున్నాను, అలాగే ఆ మహిమ గల శరీరము నన్ను ధరించుకుంటుంది. అలా ధరించుకున్నప్పుడు ఈ దీన శరీరము మహిమ గల శరీరంగా ఆ నిత్యమైన నివాసం ఎప్పుడైతే పరలోకం నుంచి నా మేలుకు ధరించుకుంటుందో, నా దీన శరీరాన్ని ధరిస్తుందో, అప్పుడు నా ఈ దీన శరీరం మహిమగల శరీరంగా మార్చబడుతుంది. మీకు ఉదాహరణకి అర్థమయ్యేలా చెప్తాను. మీ అందరికీ ఈనాడు మాట చెప్పాను, మన ఈ శరీరాలు ఈ భూగోళాన్ని దాటి బ్రతకలేవు అని చెప్పారు. ఒకవేళ అంతరిక్షంలోకి వెళితే ముక్కలు ముక్కలు అయిపోతుంది, ఊపిరాడక చచ్చిపోతుందని చెప్పారు. మరి ఈరోజు శాస్త్రం బాగా అభివృద్ధి చెందింది. మరి భూమి మీద నుంచి వేరే అంతరిక్షంలోకి రాకెట్ల ద్వారా వెళ్తున్నారు. మరి కొంతకాలం తర్వాత మనుషులు కూడా పంపడం మొదలుపెట్టారు. మరి మనుషులు చంద్రమండలం మీద కూడా వెళ్ళారు. మరి వారు వెళ్ళినప్పుడు మరి వారు అక్కడ బతకలేరు కదా, మరి ఎలా పంపించారు అని అంటే, ఈ మానవ శరీరం ఇలాగే షర్ట్ ఆఫ్ హ్యాండ్ వేసుకుని వెళ్ళింది అనుకోండి, అది బతకలేదు. అందుకే దాన్ని ఏం చేశారంటే దానికి ఒక షూట్ తయారు చేశారు. మనం ఎలాగైతే వర్షాలు పడినప్పుడు రెయిన్ కోట్ ధరిస్తామో అలాగే వాళ్ళు అంతరిక్షంలోకి వెళ్ళడానికి వాళ్ళు ఒక షూట్ తయారు చేసి ఆ షూట్లో ఆ మనిషిని పెట్టి పంపించారు. ఇదిగోండి, ఈ షూట్లు ఎలా ఉంటాయి అన్నమాట. స్పేస్ షూట్ అంటారు. అంతరిక్షంలోకి వెళ్ళడానికి వాళ్ళు ఈ దుస్తులు ధరించుకోవాలి. ఈ దుస్తులు ధరించుకోకుండా వాళ్ళు అంతరిక్షంలోకి వెళ్ళలేరు, వెళ్ళినా బ్రతకలేరు అన్నమాట. రైట్, ఇప్పుడు ఒక వ్యక్తి ఈ స్పేస్ షూట్ ధరిస్తున్నాడో చూద్దాం. స్పేస్ షూట్ అంటారు దీన్ని. అంతరిక్షంలోకి వెళ్ళడానికి మరి ఈ శరీరం అంతరిక్షంలోకి వెళ్ళాలి అంటే ఈ స్పేస్ షూట్ అనేటువంటి వస్త్రాన్ని ధరించుకోవాలి. ఇతని వ్యామోగామి అంటారు. ఆస్ట్రోనాట్ అని అంటారు ఇంగ్లీష్లో. అవన్నీ ధరించుకోవాలి. సో అలాగా వాళ్ళని సిద్ధపరుస్తుంది. అది ఆ షూట్ వేసుకోవాలంటే ఆ వస్త్రం ధరించాలి. ఆ కోట్ వేసుకోవాలన్నమాట. ఆ కోట్ వేసుకుని మొత్తం పైన తల కప్పేసి ఉంటుంది, కాళ్ళు చేతులు అన్నీ కప్పేసి ఉంటాయి. ఎక్కడ కూడా గాలి ఉంటుంది. బయట నుంచి లోపల నుంచి గాలి బయటికి రాదు, బయట నుంచి ఉన్న గాలి లోపలికి వెళ్ళదు. మరి గాలి అంతా లోపలే ఉంటుంది. ఆక్సిజన్ అంతా కూడా వెనకాల ఆ డబ్బా ఉంటుంది, అందులోనే ఉంటుంది. వాళ్ళు ఊపిరి అదే ఇస్తారు, వాళ్ళ ఉష్ణోగ్రతను అదే కాపాడుతుంది. వాళ్ళకి కావాల్సినటువంటి పీడనాన్ని, బలాన్ని, అన్నిటికీ ఆ ఉష్ణోగ్రతను కూడా అదే ఇస్తుంది. అందుకే మరి ఇన్ని చేస్తుంది కనుక అలాగే అది అక్కడి నుంచి కమ్యూనికేట్ అవ్వచ్చు, బయట వాళ్ళతో మాట్లాడవచ్చు. అంతరిక్షంలోకి వెళ్ళిపోయినా భూమి మీద ఉన్న వాళ్ళతో మాట్లాడవచ్చు. దాని ద్వారా ప్రసారాలు జరుగుతాయి, సమాచార ప్రసారాలు కూడా దాని ద్వారా జరిగిపోతాయి. అందుకే ఎంత అద్భుతమైన టెక్నాలజీ కనుక పైగా దాన్ని పాదరసంతో తయారు చేస్తారు, కొన్ని ప్రత్యేకమైన లోహాలతో తయారు చేస్తారు. అందుకే దాని ఖరీదు ఎంత ఉంటుందంటే 100 కోట్లు ఉంటుంది. నిజం కాదు, మీరు నెట్వర్క్ నేను చెప్పింది ఇంకా తక్కువే. ఇది ఎప్పుడు రేటు ఒక 50 సంవత్సరాల కిందట అంతరిక్షం మీదకి వెళ్ళిన చంద్రుడి మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళు ధరించుకున్న షూటు 100 కోట్లు.
ఇప్పుడు ఈ షూట్ ధరించుకొని వీళ్ళు అంతరిక్షంలోకి వెళ్తారు. చూడండి, అంతరిక్షంలోకి ఎక్కడికి వెళ్ళారు? ఒక ఇద్దరు మనుషులు చంద్రుడి మీదకి వెళ్ళారు. చంద్రుడి మీదకి వెళ్ళారు. చూడండి, ఆ చంద్రుడు ఆ నేల మీద అలా తిరుగుతున్నారు. చూడండి, గుండెలా వెళ్తారు. ఆ రాకెట్ మీద పైకి వెళ్తారు వాళ్ళు. ఆ రాకెట్లో కూర్చుని పైకి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక అది అంతరిక్షం. అక్కడ అలా వెళ్ళాలి, అక్కడ అలా నడవాలి. ఇది అది సాటిలైట్ అనమాట. దాని ద్వారా దిగుతారు, చంద్రుడి మీద దిగారు. భూమి ఆ చంద్రుడు ఎలా ఉంటాడు అనమాట, అక్కడ ఏమీ ఉండదు. చూడండి, అక్కడ ఎలా ఉంటారు ఇద్దరు కూడా జెండా పాతున్నారు. అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి జెండా పాతడం మనం అంటే మాది అది అది చంద్రుడు అనమాట. అలాంటి చంద్రుడి యొక్క భూభాగం నీరు ఉండదు, అక్కడ గాలి ఉండదు, ఇక్కడ ఉన్నంత ఆకర్షణ అక్కడ ఉండదు, మరి వాతావరణం ఉండదు, జీవించడానికి సౌకర్యాలు ఉండవు. మరి అలాంటి అంతరిక్షానికి ప్రయాణం చేసి వెళ్ళాలి అంటే, అక్కడ నడవాలి అంటే, అక్కడ నివసించాలి, బ్రతకాలి అంటే మనిషికి ఏం ధరించుకోవాలి? షూట్ ధరించుకోవాలి, అంతరిక్ష వస్త్రాన్ని ధరించుకోవాలి. ఎప్పుడైతే ఆ షూట్ మనం ధరించుకుంటామో అప్పుడు మనం నివసించగలం. ఎక్కడ నివసించగలం? ఈ షూట్ ధరించుకుంటే ఎక్కడ నివసించగలం? భూమి మీద కాదు, చంద్రమండలం మీద. అంటే ఈ భూమి మీద నుంచి చంద్రమండలానికి వెళ్ళాలి అంటే మనం మన శరీరం ఏం ధరించుకోవాలి? షూట్ ధరించుకోవాలి, కోటు ధరించుకోవాలి, అంతరిక్ష స్పేస్ కోటు ధరించుకోవాలి. అలాగే ఈ దీన శరీరం పరలోకానికి వెళ్ళలేదు. మరి ఈ దీన శరీరం పరలోకానికి వెళ్ళాలి అంటే నిత్యమైన నివాసము మన దీన శరీరం మీద అది అంటున్నాడు అక్కడ. చూడండి, ఇప్పుడు కూర్చోాలి. ఈ గుడారంలో రెండో వచ్చింది మనము కాబట్టి అని చెప్తారు. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. సో పరలోకము నుండి వచ్చే నివాసము అన్నాడు. నివాసము చెప్పండి ఏంటది? నిత్యమైన నివాసం. ఇదే దేవుడు మనకి ఇవ్వబోతున్న సూటు బూటు. అలానే ఈ సూట్ను తక్కువ అంచనా ఏంటంటే, చంద్రమండలం మీదకి వెళ్ళడానికి సూటుకి ఎన్ని కోట్లు పెట్టాలి? 100 కోట్లు సూటు పెట్టాలి. 100 కోట్లు పెట్టి సూటు కొనుక్కుంటేనే కానీ మనం అంతరిక్ష మండలానికి వెళ్ళాలి. అలాగే మరి దేవుడు రేపు మనం పరలోకానికి వెళ్ళడానికి దేవుడు ఇంకా అద్భుతమైన సూటు ఇవ్వబోతున్నాడు. అదే నిత్యమైన నివాసం. మరి అది ఎంత గొప్ప ఉంటుందో. ఆ నిత్యమైన నివాసం ఎప్పుడైతే మన దీన శరీరాన్ని ధరించుకుంటుందో అప్పుడు మన దీన శరీరం ఎలా మారుతుంది? మహిమగల శరీరంగా మారుతుంది. అలాంటి ఒక నిత్యమైన నివాసాన్ని దేవుడు మన సూట్ని పరలోకంలో దాచించాడు. రత్నకిషోర్ కొరకు ఒక ఆత్మీయుడి కొరకు ఒక షూట్, ఒక ఆత్మీయుడి కొరకు, ఒక బిడ్డ కొరకు ఒక షూట్, ఒక సోదరి కొరకు ఒక షూట్, ఒక సహోదరుడి కొరకు ఒక షూట్. అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. అదే షూట్లు అనమాట. మనకి ఎవరికి కావాల్సిన షూట్ వాళ్ళకి అంతే కదండి. ఇప్పుడు కొట్టోడు ఉంటాడు, కొడుకోడు ఉంటాడు. ఈ షూట్ లెక్కేసుకుంటాం. అప్పుడు ఏం చేయాలి? కొట్టోడుకు తగ్గట్టుగా ఒక షూట్, కొడుకోడుకు తగ్గట్టుగా ఒక షూట్ ఎలా తయారు చేస్తారో ఎవరికి తగ్గట్టుగా వాడు. అంటే కొడుకు ఎత్తాను కాదు. యేసు ప్రభు చూసేది ఏంటంటే ఎవరికి ఇవ్వాల్సిన దేహాన్ని వాళ్ళకి ఇస్తారు. నేను అనుకుంటున్నది ఏంటంటే నక్షత్రాల మహిమ వేరు అన్నాడు కదా. ఒక నక్షత్రానికి ఉండే మహిమ మరొక నక్షత్రానికి ఉండదు. ఒక నక్షత్రానికి మహిమ ఎక్కువ ఉంటే ఒక నక్షత్రానికి మహిమ తక్కువ ఉంటుంది. కనుక మహిమలో తేడా ఉండొచ్చు, కానీ అన్నీ ఒకేలా ఉంటాయి. రేపొద్దున మహిమ శరీరాలు ధరించుకున్నప్పుడు అందరూ ఎలా ఉంటారు? ఉదాహరణకి మనుషులుగా మనం అందరం ఇదే వ్యక్తులు స్పేస్ షూట్ ధరించకుండా ఉంటే ఎలా ఉంటారు? ఈయన యాకోబు, ఈయన యాహాను, ఈయన రాజేష్, ఈయన సుబ్బారావు, ఇదోట. కానీ ఇప్పుడు ఈ స్పేస్ షూట్ ధరించేసరికి ఇప్పుడు వీళ్ళందరూ ఎలా ఉన్నారు? అమ్మా అందరూ ఒకేలా ఉన్నారు. ఇందులో ఎవరో గుర్తుపెట్టగలమా? ఇందులో పురుషులు ఎంతమంది ఉన్నారు, స్త్రీలు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఇప్పుడు వాళ్ళు పురుషులుగా ఉన్నారా, స్త్రీలుగా ఉన్నారా? లేరు. వాళ్ళు పురుషులుగాను లేరు, స్త్రీలుగాను లేరు. అందరూ ఒకేలా ఉన్నారు. అంటే స్త్రీ పురుషుల భేదం లేదు. ఇక ఎప్పుడైతే ఆ సూట్ ధరించామో రూపాలన్నీ ఒకేలా మారిపోతాయి. స్త్రీలందరూ పురుషులందరూ ఒకే రూపంలో మారిపోతారు. ఇక ఒకే రూపంలో మారినప్పుడు స్త్రీలని ఉండదు, పురుషులని ఉండదు. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే అంత్య దినమున పునరుద్ధానమునందున మృతుల పునరుద్ధానం పొందిన వారు పెళ్లికి ఇవ్వబడరు, పెళ్లి చేసుకున్నారు,
పురుషులుగా ఉండరు, స్త్రీలుగాను ఉండరు. మరి ఎలా ఉంటారు ప్రభు అంటే వారు పరలోకమందున్న దేవుని దూతల వలెను దేవుని కుమారులైందురు. అంటే అందరూ ఒకేలా ఉంటారు. అందరూ ఒకేలా ఉంటారు. ఎవరిలా ఉంటారు? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇంకా ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు, అంటే మన ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన ఎలా అయితే ఉన్నాడో ఆయనను చూతుము గనుక ఆయన్ని పోలి ఉంటాము అని. ఇప్పుడు ఈ సూట్లు వేసుకున్న వాళ్ళందరూ కూడా ఒకే రూపంలోకి ఎలా మారిపోయారు? రేపు నిత్యమైన నివాసము మన దేన శరీరాన్ని ధరించినప్పుడు మన దేన శరీరం ఎలా మారుతుంది? చెప్పండి, ఎలా మారుతుంది? మహిమ గల శరీరంగా మారుతుంది. మొదట్లోనే చెప్పాను, యేసుక్రీస్తు వారు మహిమ గల శరీరంగా మార్చేటప్పుడు ఎలా మారుస్తాడట? తన మహిమ గల శరీరమునకు సమరూపమైన దానిగా మారుస్తాడు. ఆయన అలా మార్చేటప్పుడు రత్నకిషోర్ని ఒకలాగా, మరి ఇశ్రాయేల్ గారిని ఒకలాగా, ఒక సహోదరుని ఒకలాగా, ఒక సహోదరుని ఒకలాగా కాదు. తనను నమ్మినటువంటి సహోదరులందరినీ, తనను నమ్మినటువంటి సోదరిమణులందరినీ ఒకే రూపంలోకి మార్చుతాడు. ఆ రూపమే యేసుక్రీస్తు రూపము. అంటే రేపొద్దున మహిమ గల శరీరాలు ధరించుకున్న ఆత్మీయులందరూ కూడా ఎలా కనపడతారు అంటే ఒకేలా కనపడతారు. ఒకే రూపం, ఒకే రూపం. అది యేసు రూపం. ఒకే రూపం, యేసు రూపం. దేవుడు అనాదిలోనే అనుకున్నాడు, నా పిల్లలు అందరూ ఒకే రూపంలో ఉండాలి. అది నా కుమారుని యొక్క స్వామి, నా కుమారుని యొక్క స్వామి. తెలుసు కదా మీ అందరికీ? అది రోమపత్రికలో ఉంటుంది కదా. తన జ్యేష్ఠుడు, యేసుక్రీస్తు జ్యేష్ఠుడే అన్నాడు. తన జ్యేష్ఠుడైనటువంటి తన కుమారుని స్వారూప్యములోకి మార్చబడాలనేది దేవుని సంకల్పం. మనం ఈరోజు మీరు గమనించాలి, ఈరోజు మన యొక్క లక్ష్యం ఏంటి? చాలాసార్లు చెప్పిన విషయం, క్రైస్తుడి యొక్క లక్ష్యం ఏంటి? యేసు ప్రభు యొక్క రూపంలోకి మార్చడం. ఇప్పుడు మీరు 100% యేసు ప్రభు యొక్క రూపంలోనికి మార్చబడడానికి మీరు మనం ప్రయత్నిస్తుంటే రేపు మనం 100% యేసు ప్రభు తన రూపంలోకి మార్చుకుంటాం. రేపు ఎవరికి ఛాన్స్ ఇస్తాడు అంటే తన మహిమ గల శరీరమునకు సమరూపములోనికి, తన రూపములోనికి ఎవరిని మార్చుకుంటాడంటే ఈ భూమి మీద ఎవరైతే రోజు నేను ప్రభు రూపంలోకి మారాలి, ప్రభు జీవితంలాగా నా జీవితం మార్చబడాలనే ఆకాంక్ష ఎవరితో అయితే ఉంటుందో వాళ్ళు మార్చబడాలి. మహిమ గల శరీరములోనికి, యేసు ప్రభు యొక్క రూపంలోనికి మార్చబడడానికి భూమి మీద నేను ఏం చేయాలండి అంటే మొదటగా రక్షణ పొందు, మారు మనసు పొందాక, రక్షించబడ్డాక ప్రయత్నించే రోజు ప్రభు రూపంలోకి మార్చబడాలి. నాలో ఉన్న ఈ చెడు జీవితం పోవాలి, నేను మంచిగా క్రీస్తు రూపంలోకి రావాలి, నాలో నుంచి కోపం పోవాలి, క్రీస్తులాగా ఉన్న సాత్వికం రావాలి, నాలో ఉన్నటువంటి స్వార్థం పోవాలి, యేసులో ఉన్నటువంటి కృప నాలోకి రావాలి అని ఎవరైతే 100% ప్రయత్నిస్తూ ఉంటారో వారి జీవితాల్లో యేసు ప్రభు ఈ గొప్ప మార్పును. గోధుమ గింజ అది మొక్కగా రావాలంటే దాన్ని ఏం చేయాలి? మట్టిలో. యేసు ప్రభు అన్నాడు, గోధుమ గింజను మట్టిలో నాటితేనే కానీ, విత్తితేనే కానీ అది మొక్కగా. గోధుమ గింజ గోధుమ మొక్కగా మారాలంటే మట్టిలో విత్తాలి. దీన శరీరము మహిమగల శరీరంగా మారాలి అంటే క్రీస్తులో విత్తాలి. క్రీస్తులో మనం విత్తాలి. రోజు మనందరం కూడా బాప్తిసం పొందడం, బాప్తిసం తీసుకోవడం, దేవుని కోసం బ్రతకడం, దేవుని కార్యక్రమాలు చేయడం, మనం పశ్చాత్తాపడడం, మన పాప జీవితాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవడం, నేను ఇలా బ్రతకాలన్నా లేదు ప్రభువా అని కన్నీటితో ప్రార్థన చేసి మన జీవితాన్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నించడం, మన లోపాలను సరిదిద్దుకోవడం, దేవుని ఆరాధించడం, దేవుని కార్యక్రమం నిర్వహించడం, సువార్తను ప్రకటించడం, మనకున్న దాంట్లో సహాయం చేయడం, ఇవన్నీ కూడా ఏంటంటే మన దీన శరీరాన్ని ఎందులో విత్తుతున్నాం? క్రీస్తులో విత్తుతున్నాం.
అలా ఎవరైతే నమ్మకంగా క్రీస్తులో విత్తుతారో వారు మహిమ గల శరీరాన్ని కోస్తారు, అనుభవిస్తారు. ఎవరు సోమరులుగా ఉంటారో, ఆత్మీయ విషయంలో ఎవరు నిర్లక్ష్యంగా ఉంటారో, ఎవరైతే తమ దీన శరీరాన్ని మరి క్రీస్తులో విత్తడానికి సోమర్థనంగా ఉంటారు, నిర్లక్ష్యంగా ఉంటారు, వారు విసిపోతారు. అందుకే మనల్ని అందరికీ దేవుని వాక్యం ఎప్పటికప్పుడు రేపుతుంది, జాగ్రత్త పరుస్తుంది, సిద్ధపరుస్తుంది. మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను, జాగ్రత్త వినండి. ఇప్పుడు వరకు నేను చెప్పిన విషయాలన్నీ కూడా జాగ్రత్త వినండి. ఇప్పుడు ఎప్పుడైతే మహిమగల శరీరంగా మారిపోతుందో అప్పుడు యేసుక్రీస్తు వారు మహిమగల తన తన రూపంలోనికి మార్చుకున్నటువంటి ఆత్మీయులందరినీ తనతో పాటు పరలోకానికి తీసుకెళ్తారు. వాళ్ళందరూ కూడా పరలోకంలో ఉంటారు, సదాకాలం దేవుని సన్నిధిలో జీవిస్తారు. వాళ్ళు శాంతిగా, సమాధానంగా, సంతోషంగా వాళ్ళు అక్కడ ఉంటారు. దానికి సంబంధించిన వీడియో ఏదో ఊహించి చేశారు. అన్నీ కరెక్ట్గా ఉండవు, తప్పులు ఉంటాయి, అయినా పర్లేదు. కనీసం మనల్ని మనం ఊహించడానికి, మనం కొంచెం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడదు. వినడం కంటే చూడడం వల్ల మనం రెండంతలుగా నేర్చుకోవచ్చు. ఓకే, నేను చెప్పిన వాటిలో కొంచెం అటీగా ఉంటాయి. ఒకసారి చూడండి. ప్రభు రాక జరుగుతుంది, కడపూరం జరుగుతుంది, సూచనలు కనపడుతున్నాయి. ఇవ్వండి, కడపూరం జరుగుతూ ఉంది. ఇదిగోండి, యేసుక్రీస్తు వారు ఆ కడపూరం రోగుతూ ఉండగా రావడం, పరలోకం నుంచి అని యేసుక్రీస్తు వారు వస్తూ ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు రాగానే సమాధుల్లో నుండి మృతులైన వారు తిరిగి లేస్తున్నారు. వారి ఎముకలు పైకి లేస్తున్నాయి. వాళ్ళ శరీరాన్ని వాళ్ళు మళ్ళీ తిరిగి పొందుకుంటున్నారు. అంటే మృతి లేని వారందరూ కూడా, విశ్వాసం లేని వారందరూ కూడా, మరి చనిపోయిన వారందరూ తిరిగి లేస్తారు. తిరిగి లేచినప్పుడు వాళ్ళందరూ వేదంలో నిలబడతాయి. సింహాసనం వేయబడుతుంది. భూమి మీద అత్యున్నతమైన స్థానంలో సింహాసనం వేయబడుతుంది. గ్రంథాలు తెరవబడతాయి. మన జీవితాలు రాయబడిన గ్రంథాలు తెరవబడతాయి. ఆ సింహాసనం మీద, మరి ఆ సింహాసనం ఎదుట సకల జనులు పోగు చేయబడతారు. అందరూ, తిరిగి లేచిన వారు, సజీవులైన వారు. ఆ సింహాసనం మీద యేసుక్రీస్తు వారు ఆశీనుడై ఉంటాడు. ఇప్పుడు వారి గ్రంథాలను బట్టి తీర్పు తీరుస్తాడు. ఎవరైతే పాపం చేశారో, పాపంగా ఉన్నారో వారిని శపిస్తాడు. వారందరినీ సమకూర్చి వారిని నరకంలో వేయడం జరుగుతుంది. శపించబడిన వారి ద్వారా అపవాదియు వారి దూతలు మరి వెళ్ళు ఆ నిత్యాగ్ని దానిలోనికి పొండి అన్నట్టుగా వారిని పంపించేస్తాడు. అన్న మాటతో పంపించేస్తాడు. వాళ్ళందరూ కూడా నరకంలో నిత్యము యుగ యుగాలు కాలుతూ ఉంటారు, శిక్ష అనుభవిస్తూ ఉంటారు. మరి జీవ గ్రంథాలు తెరవబడుతుంది. ఆ జీవ గ్రంథంలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వాళ్ళందరూ కూడా నీతిమంతులు. వాళ్ళందరినీ కూడా సమకూరుస్తారు. ఈయన ఒక నీతిమంతులు. ప్రతి ఒక్కరూ లెక్క చెప్పుకోవాలి. ఒక్కొక్కరు వెళ్ళాలి. వాళ్ళ వాళ్ళ గ్రంథాలు తెరవబడతాయి.
వాళ్ళ జీవితాలు వాళ్ళు ఎలా ఇతరులను ఆదరించారో, ఎలా ఇతరులకు వాక్యం చెప్పారో, ఇదిగోండి ప్రభు నమ్ముకోండి అని చెప్పారు, అప్పుడు వాళ్ళకి మహిమగల శరీరాలు ఇవ్వడం, అప్పుడు మహిమగల శరీరంగా మార్చారు. ఒక సహోదరి ఉంది, ఆమె ఒక వాక్యాన్ని వింది. ఆ సమయంలో ఆమె తన పాప స్థితిని తెలుసుకుంది, పశ్చాత్తాపడింది, మారు మనసు పొందింది. కనుక మారు మనసు పొందింది కనుక ఇదిగో ఆమెకు మహిమ శరీరాన్ని ఇవ్వడం జరిగింది. సువార్థికుడు ఆయన కొట్టారు, ఆయన పరిచర్యలో చంపబడ్డాడు, ప్రభు కొరకు ప్రాణాలు ఇచ్చాడు. కాబట్టి ఇతనికి మహిమ గల శరీరాన్ని ఇస్తున్నారు. ఇలా ఎవరైతే క్రీస్తునందు నమ్మకంగా ఉన్నారో వారందరికీ మహిమ శరీరాలు ఏర్పడ్డాయి. వాళ్ళు తమ మహిమ శరీరాలతో చూడండి కొనుక్కోబడుతున్నారు యేసుక్రీస్తు వారికి ఎదురుగా. యేసుక్రీస్తు వారందరినీ కూడా తీసుకుని వెళ్ళి పరలోకంలో వారిని చేర్చారు. ఇదిగో పరలోకంలో అందరూ కూడా అక్కడ ఉంటారు. వారందరూ దేవుని ముందు ఉంటారు. వాళ్ళందరూ కూడా పరలోకంలో అనిత్యమైనటువంటి ఆత్మల లోకంలో, దేవుని లోకంలో వాళ్ళు దేవదూతలతో, దేవునితో సుఖ సంతోషాలతో, సమాధానంతో యుగ యుగాలు జీవిస్తారు. ప్రేమైన దేవుని వారలారా, ఇది భవిష్యత్తులో జరగబోతున్న ఒక నిజం. ఇదేమి ఒక గ్రాఫిక్స్, ఒక కట్టుకథ, కల్పిత కథే కాదు. వాస్తవాన్ని, చరిత్రని, వాస్తవాన్ని చెప్పేటువంటి పరిశుద్ధమైనటువంటి గ్రంథం మనకి ఏం చెప్తుంది అంటే ఇదిగో ఈ వాస్తవాన్ని, భవిష్యత్తులో జరగబోతున్న ఈ వాస్తవాన్ని తెలియజేస్తుంది. మరి మనకి ఇంత గొప్ప నిరీక్షణ ఉంది, భవిష్యత్తు ఉంది. మరి ఈరోజు మీరు మీ దేహాన్ని ఎందులో విత్తుతున్నారు? ఎక్కడ విత్తుతున్నారు? మీరు లోకంలో విత్తితే అక్షయమైన పంటను కోస్తారు. లోకంలో మనం విత్తితే నరక శిక్షను మనం కోస్తాం. అది క్రీస్తులో మన దేహాన్ని విత్తితే మనం మహిమగల దేహాన్ని పొందుతాం, నిత్యమైన రాజ్యంలో మనం. ప్రేమైన దేవుని వారలారా, ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఎవరికి వారే ప్రశ్నించుకోవాల్సింది, ఎవరికి వారు ఆలోచించుకోవాల్సింది, నేను ఎటు వెళ్తున్నాను? ఇంత గొప్ప భవిష్యత్తు నా ముందుంది, ఒక విశ్వాసిగా నేను ఇప్పుడు ఎటు వెళ్తున్నాను? సరైన దారిలోనే వెళ్తున్నానా, లేక దారి తప్పానా? క్రీస్తులోనే ఉన్నానా, ఒకలో కలిసిపోయానా? నా జీవితాన్ని మార్చుకుంటూ ఉన్నానా, లేకపోతే కఠినంగా మార్చుకుంటున్నానా? నా పరిస్థితి ఎలా ఉంది ఈరోజు? అది ఎవరికి వారే ఆలోచించుకోవాలి. నమ్మకమైన మంచి దాసుడిగా ఉన్నారా, సోమరి అయిన చెడ్డదాసుడిగా ఉన్నామా అనేది మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. ప్రభు పాదాల దగ్గర సరిదిద్దుకోవాలి. కింద వారు చెప్పినట్టుగా మరి పశ్చాత్తాపడాలి, కన్నీటి ప్రార్థన చేయాలి, మన జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించాలి. ఇంత గొప్ప భవిష్యత్తు, ఇంత గొప్ప నిజం మన ముందుంది. మరి మనం అందరం కూడా ఆ మహిమగల శరీరాన్ని క్రీస్తు ద్వారా సంపాదించుకొని ఆయన రూపంలోకి 100% మార్చుకొని ఆయనతో పాటు పరలోకాన్ని చేరుకుని యుగ యుగాలు పరిస్థితులతో పాటు సుఖ సంతోషాలతో, సమాధానంతో ఆ తండ్రి సన్నిధిలో జీవించే గొప్ప జీవితంలోనికి మనల్ని అందరినీ దేవుడు నడిపించును గాక. ప్రార్థన చేస్తుంది.